హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా పేరు రమేష్, నేను 248 బ్యాచ్. మా టీం వచ్చేసి సూపర్ కింగ్స్ 2. మా మెంటర్ మధు సార్, మా కో మెంటర్ రాజా సార్, మరియు మా స్ఫూర్తి ఫౌండర్ వచ్చేసి శ్యామ్ రాథోడ్ సార్, రీజనల్ ప్రెసిడెంట్ రవికుమార్ సార్, మరియు మా ఇన్ఛార్జ్ అనురాధ మేడం, మా కో ఇన్ఛార్జ్ శార్వాణి మేడం. మరియు నిన్నటి సెషన్ చాలా అద్భుతమైన సెషన్ అండి. వర్క్ అండ్ లైఫ్, అంటే వర్క్ను లైఫ్ను ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలనే విషయాన్ని మన రాజయ్య సార్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మంచి లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తూ మరియు ఇన్వాల్వ్ చేస్తూ చెప్పడం జరిగింది. వర్క్ అంటే ఏంటి, అదే వర్క్ అంటే పని, మరి లైఫ్ అంటే మన జీవితం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసినప్పుడు మనకు ఏ విజయం అనేది వస్తుందనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయకుంటే మనము స్ట్రెస్కు లోనవుతాము, టైం వేస్ట్ అవుతుంది, తర్వాత అనారోగ్యం పాలవుతాము. ఇంకా చూసినట్లయితే ఒక ఇద్దరి మధ్యలో కొట్లాటలు జరుగుతాయి, ఇలాంటివి వస్తాయి. కాబట్టి మనం ఏ విధంగా వర్క్ను అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఒత్తిడిని ఏ విధంగా దూరం చేసుకోవాలి, టైంను ఎట్లా మేనేజ్మెంట్ చేసుకోవాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా సార్ మంచి లైఫ్ ఉదాహరణలు చెప్పడం జరిగింది. అందులో విషయం వచ్చేసిందంటే ఒక ఇద్దరు ఎంప్లాయీస్ అసలు ఏ విధంగా వర్క్ను అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఒకరికొకరు, అంటే ఇద్దరు ఎంప్లాయీస్ అయినప్పుడు ఒకరికొకరు కొంచెం కోఆర్డినేషన్ చేసుకున్నప్పుడు మనకు ఇలాంటి సమస్య అనేది ఒత్తిడికి లోన్ కాకుండా ఉంటాం. అదేవిధంగా ఎప్పుడైతే మన ఆఫీసులని మనం పని కంప్లీట్ చేసుకొని, అదేవిధంగా మనం ఇంటికి అక్కడ పాస్ అనేది స్ట్రెస్గా నువ్వు కంపల్సరీ ఈరోజు చెయ్యాలి అది అని అన్నప్పుడు ఆ పనిని అదే ఒత్తిడితో ఇంటికి వచ్చి పిల్లల మీద అరవడం చేయడము అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అంటే అలాంటివి అక్కడనే వదిలేసి మన ఇంటికి వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్గా కొంచెం పీస్ఫుల్ మైండ్గా ఉండాలనే విషయాన్ని కూడా సారు చాలా అద్భుతంగా మంచి సెషను. అంటే పిల్లలకు ఏ విధంగా ఒత్తిడిని అధిగమించాలి, ఒక ఇద్దరు భార్యాభర్తలకు ఏ విధంగా ఒత్తిడిని అధిగమించాలి, మనకు ఒత్తిడి కాకుండా వాకింగ్ చేయడం కావచ్చు, మంచి ప్రశాంతంగా యోగా చేయడం కావచ్చు, చాలా టెక్నిక్స్ మంచి లైఫ్ను అసలు అది వర్క్ను చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజా సార్, థ్యాంక్ యూ సో మచ్.